Hi everyone, welcome back to the Technoverse Network channel. So once again, welcome back to Data Science Bootcamp. ఫస్ట్ పార్ట్ లో మన డేటా ఇంజనీర్ గురించి తెలుసుకుందాం. ఈ పార్ట్ లో డేటా అనలిస్ట్ గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా డేటా అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డేటా అనలిస్ట్ ఎవరిని అంటారు, వీళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. సో యాజ్ ఏ స్టూడెంట్గా నేను డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఏ ప్రికాషన్స్, ఏ ప్రీ రిక్వైర్ సైట్స్ నా దగ్గర ఉండాలి, అవన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టెక్నవర్స్ నెట్వర్క్ ఛానల్. లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనలిస్ట్ ఎవరు అంటే, సో ముఖ్యంగా మనం డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో కంపెనీస్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఎనీ బిజినెస్ మెట్రిక్స్ అవ్వచ్చు. సో ఈ అనలిస్ట్లు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఉపయోగించి ఒక బిజినెస్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ అయితే తీసుకుంటారు, ఒక ఇంపార్టెంట్ డిసిషన్స్ అయితే తీసుకుంటారు. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే డేటా అనలిస్ట్లు ఎవరంటే, మనకి డేటా వచ్చేసరికి స్ప్రెడ్ షీట్స్ లైక్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ అవ్వచ్చు, డేటా బేసెస్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, డేటా బేసెస్లో ఉన్న డేటా అవ్వచ్చు. ఆ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నమాట. ఒక ఫార్మాట్ స్ట్రక్చర్లో ట్రాన్స్ఫార్మ్ చేస్తూ మనం దగ్గరున్న టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏవైతే డేటా అనలిస్ట్, డేటా సైన్స్ డొమైన్లో టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయో, సో వాటిని ఉపయోగిస్తూ ఆ డేటాని అనలైజ్ చేస్తూ ఒక ఇన్ఫార్మ్డ్ డిసిజన్ అయితే తీసుకుంటాం అనమాట. వీళ్ళని బాగా చెప్పాలనుకుంటే డేటా అనలిస్ట్లే వీళ్ళు డేటా ఉపయోగించి అనలైజ్ చేసి ఏవైతే కంపెనీకి అవసరమయ్యే విధంగా సేల్స్ గ్రోత్ ఎలా పెంచాలి, ఈ బిజినెస్ టెక్నిక్స్ అన్ని కూడా అవుట్పుట్ ద్వారా డేటా అనలిస్ట్లు ఇస్తారు. అలాగే వీళ్ళని ముఖ్యంగా స్టోరీ టెల్లర్స్ అవ్వచ్చు. డేటా అనలిస్ట్లు ఏం చేస్తారంటే, మన దగ్గర ఏదైనా కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ ప్రాబ్లమ్ని వెరీ స్మాల్ ప్రొసీజర్లో చేసి మనకు అర్థమయ్యేలా అవుట్పుట్ అయితే ఇస్తారనమాట. సో లైక్ విజువల్లీ రిప్రజెంట్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దీస్ ఆర్ ఆల్ ద కైండ్ ఆఫ్ ఫార్మాట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ డేటా అనలిస్ట్. సో వీళ్ళని డేటా అనలిస్ట్లు అంటాం. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక గ్రాకరీ స్టోర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ బిగ్ స్టోర్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ తీసుకుందాం. సో డీమార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా కేటగరికల్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో మంత్ ఎండ్కి వచ్చేసరికి నాకు ఒక రిపోర్ట్ కావాలి, ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఏ ప్రోడక్ట్స్ ఎన్ని యూనిట్లు సేల్ అవుతున్నాయి, ఏ ఏజ్ వాళ్ళు కొంటున్నారు, ఇలా నాకు ఫార్మాట్ ఆఫ్ అవుట్పుట్ అయితే కావాలి. సో ఆల్రెడీ మన దగ్గర డేటా, ఎవ్రీడే డేటా ఏ ప్రోడక్ట్ సేల్ అయిందో మన దగ్గర స్టోర్ అవుతుంది డేటాబేస్లో. ఈ అనలిస్ట్లు ఏం చేస్తారంటే, ఆ స్టోర్ అయిన డేటా ఉపయోగించి ఏవైతే మనకు అవుట్పుట్ కావాలో, ఏవైతే ఎన్ని ప్రోడక్ట్స్ అయితే సేల్ అవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ప్యాకెట్స్, డైరీ మిల్క్ చాక్లెట్, సో ఎన్ని సేల్ అయ్యో మనకు కావాలి. సో ఫైనల్లీ అవుట్పుట్ కావాలంటే మన దగ్గర ఉన్న డేటాబేస్లో స్టోర్ అయిన డేటా ఉపయోగించి ఏవైతే ఏ చాక్లెట్లు ఎన్ని సేల్ అయ్యాయి, ఏ బిస్కెట్స్ ఎన్ని సేల్ అయ్యాయి, సో ఇవన్నీ కూడా డేటా ఉపయోగించి వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట. సో వీళ్ళనే చేసే పనే వీళ్ళనే డేటా అనలిస్ట్లు అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గర ఉన్న డేటాని అనలైజ్ చేసి మనకు అవుట్పుట్ని ఒక విజువలైజ్ రిప్రజెంటేషన్ అవ్వచ్చు, స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, ఒక ఎక్నాలెడ్జ్మెంట్ రిపోర్ట్ అందించవచ్చు. సో ఇలా చేసే వారిని మనం డేటా అనలిస్ట్లు అంటాం. సో వీరిని డేటా అనలిస్ట్ అంటారు. సో ఎవరైతే డేటా ఇంజనీర్ ముందు పార్ట్ చేశానో, ఎవరైతే డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఈ 3 డొమైన్స్ కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారో, ఆల్రెడీ డేటా ఇంజనీర్ వీడియో చేసా, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికున్నా సరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, డేటా ఇంజనీర్ అంటే ఎవరు, డేటా అనలిస్ట్ అంటే ఎవరు, డేటా సైంటిస్ట్ అంటే ఎవరు అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ మెయిన్ ఫోకస్ అండ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే, సో వీళ్ళ ప్రైమరీ ఫోకస్ వచ్చేసరికి డేటా విజువలైజేషన్ అండ్ రిపోర్ట్. లైక్ మీకు ఏంటి అని అంటే, మనం ఏదైతే ఫైనలైజ్డ్ డేటా చేసామో ఆ డేటాని బార్ గ్రాఫ్ అవ్వచ్చు, పై చార్ట్ అవ్వచ్చు, విజువల్లీ 3D రిప్రజెంటేషన్ అవ్వచ్చు అనమాట. సో అలా రిప్రజెంటేషన్ చేస్తే మనకి ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఇంకా నీడ్ టు మోర్ బిజినెస్ టెక్నిక్స్ అవ్వచ్చు, బిజినెస్ డెసిజన్స్ అవ్వచ్చు, మనం ఇంకా బాగా తీసుకోవచ్చు ఏదైతే ఫైనల్ రిపోర్ట్ ఉందో. సో ఇది ప్రైమరీ ఫోకస్ ఆఫ్ డేటా అనలిస్ట్. అలాగే వీళ్ళ నెక్స్ట్ కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లీన్స్, ఆర్గనైజెస్ అండ్ ఇంటర్ప్రెట్స్ డేటా. సో ఫస్ట్ వన్ ఏంటంటే, డేటాని క్లీన్ చేయాలి, డేటాని ఇంటర్ప్రెటింగ్ చేయాలి, అంటే డేటాని ఇంటిగ్రేషన్ చేయాలి, న్యూ డేటా యాడ్ చేయాలి, అన్వాంటెడ్ డేటా రిమూవ్ చేయాలి, అండ్ డేటాని ఒక ఆర్గనైజింగ్ ఫార్మాట్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, క్రియేట్స్ డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్. ఆల్రెడీ చెప్పాను కదా, మన దగ్గర ఉన్న అనలైజింగ్ డేటా కంపెనీ వాళ్ళకి అవ్వచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్కి అవుట్పుట్ రూపంలో ఇవ్వాలంటే మనం ఒక క్లియర్ అండర్స్టాండబుల్ డాష్ బోర్డ్స్ తయారు చేయాలి అండ్ రిపోర్ట్స్ అయితే తయారు చేయాలి. దీని ద్వారా మనం నీడ్ టు టేక్ మోర్ బిజినెస్ డెసిజన్స్. మన కంపెనీ సేల్స్ ఎలా గ్రోత్ పెంచాలి, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, సపోర్ట్స్ బిజినెస్ డెసిజన్ మేకింగ్. అలాగే బిజినెస్ మేకింగ్స్కి, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్ కావచ్చు, బిగ్ టెక్ కంపెనీస్ కావచ్చు,
మనం ఇచ్చే అవుట్పుట్ ద్వారా వాళ్ళు డెసిజన్ తీసుకొని కంపెనీ సేల్స్ గ్రోత్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఎక్కువగా వీళ్ళ స్కిల్స్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రాంగ్లీ అనలైటికల్ స్కిల్స్ మీన్స్ ఎక్సెల్ మీకు బాగా రావాలి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అలాగే ఎస్క్యూఎల్ డేటాబేస్ మీకు రావాలి, ట్యాబ్ల్యూ, పవర్ బిఐ. ఓకే, ట్యాబ్ల్యూ, పవర్ బిఐ వచ్చేసరికి మీరు ఇక్కడ డేటాని విజువలైజ్ చేయాలి కాబట్టి ఈ రెండు మీకు కన్ఫామ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి పైథన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు సర్వైవ్ ఇన్ డేటా అనలిస్ట్. పైథన్ కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనకు ఉండాలి. ఎక్కువగా స్టాటిస్టికల్ అండ్ ప్రాబబిలిటీ మెజర్మెంట్. ఇంకా డేటా అనలిస్ట్లు ఏం చేస్తారంటే డేటాని ఎస్టిమేషన్ చేస్తారు, అంటే అవుట్పుట్ని ఎస్టిమేషన్ చేస్తారనమాట. ప్రాబబిలిటీ అనలిటికల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం అనుకుంటే సమ్ వాట్ ఇక్కడ డేటా సైంటిస్ట్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, బట్ లిటిల్ బిట్ మోర్ డేటా అనలిస్ట్లు కూడా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది బై యూజింగ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఐపీఎల్ చూస్తున్నప్పుడు మనకి ఏ పిచ్లో ఏ యాంగిల్లో షార్ట్ బాల్ ఎక్కడ పడ్డాయి, లైక్ ఫుట్బాల్ ఎక్కడ పడ్డాయి, ఇవన్నీ మనకి ఒక పిక్టోరియల్ 3D రిప్రజెంటేషన్లో మనం టీవీలో చూస్తూ ఉంటాం. సో కామెంటేటర్ చెప్తుంటే మనకు అక్కడ ఒక 3D పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. లైక్ మన 6 కొట్టిన ఎన్ని మీటర్స్ వెళ్తుంది, ఇలా మీకు లైవ్ టు లైవ్ అంత డేటా పిక్టోరియల్ 3D రిప్రజెంటేషన్ చూపిస్తుంది. అంటే అక్కడ లైవ్లో అలా వర్క్ చేస్తారనమాట. ఆల్రెడీ ప్రీవియస్లో ఉన్న డేటాని కంపేర్ చేస్తూ ఎక్కడైతే బ్యాట్స్మ్యాన్ హైట్ కొలుస్తారో ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ స్టోర్ అయిన డేటా ఉపయోగించి ఎక్కడ పిచ్ బాల్, ఎక్కడ పడితే షార్ట్ బాల్ అవుతుంది, ఎక్కడ పడితే ఫుట్బాల్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈజీలీ క్యాల్కులేట్ చేస్తూ మనకి ఇమీడియట్లీ లైవ్ టు లైవ్లోనే ఆన్ సెషన్స్లోనే మనకి 3D పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారనుకుంటే దానికి కారణం డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ అనమాట. ఓకే, మీకు ఇంకా బాగా అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి టూల్స్ అండ్ ప్యాకేజెస్కి వస్తే, సో ముఖ్యంగా ఇక్కడ మనం పవర్ బిఐ, ట్యాబ్ల్యూ, ఎక్సెల్, లుకర్ అంటే గూగుల్ వాళ్ళది, లుకర్ స్టూడియో అంటాం గూగుల్కి సంబంధించి. సో లుకర్ స్టూడియో కూడా అవగాహన ఉండాలి. పాండాస్ అండ్ NumPy వచ్చేసరికి పైథాన్ లైబ్రరీ ప్యాకేజెస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాల్కులేట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ వన్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాల్కులేట్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాట్రిసెస్ అవ్వచ్చు. ఈ బిజినెస్ రిలేటెడ్ ఏవైతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నారో మనం ఈ పాండాస్ అండ్ NumPy ఉపయోగించి న్యూమరికల్ సొల్యూషన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కెరీర్ పాత్ వచ్చేసరికి మీరు ఇంకా వీళ్ళు ఒకవేళ ఫర్దర్గా ప్రమోషన్స్ అవ్వచ్చు, ఇంకా అవ్వదు అనుకుంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అవ్వచ్చు, రిపోర్టింగ్ అనలిస్ట్ అవ్వచ్చు. అండ్ సమ్ కంపెనీస్లో వచ్చేసరికి పేర్లు డిఫరెంట్గా ఉంటాయి, నేమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ నేమ్స్ వచ్చేసరికి ముఖ్యంగా బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, డేటా స్పెషలిస్ట్ అని పిలుస్తారు, MIS అనలిస్ట్ అంటారు, ఇంకా అనలైటిక్స్ కన్సల్టెంట్ ఇంజనీర్ అంటారు. సో ఇవన్నీ కూడా అదర్ నేమ్స్ ఫర్ డేటా అనలిస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒకవేళ డేటా ఇంజనీర్ ఆల్రెడీ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. డేటా అనలిస్ట్గా మీరు కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ అండ్ ట్రెండింగ్ డొమైన్ నవేడేస్. ప్రజెంట్ టెక్ మార్కెట్లో ఇది కూడా ఒక టాప్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్ అనమాట. ఈ డొమైన్ కూడా చాలా బూమింగ్ ఉంది. సో ఐ హోప్ దట్ నేను ఇంకా డేటా సైన్స్ ఒక వీడియో చేసిన వెంటనే రోడ్ మ్యాప్ అండ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా డేటా అనలిస్ట్లు వచ్చేసరికి ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి? సో చాలా బిగ్ టెక్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి, స్టార్టప్స్ హైర్ చేసుకుంటాయి, యూనికార్న్స్ హైర్ చేసుకుంటాయి, ఏవైతే కామర్స్. సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్, మనకి ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి హెల్త్ కేర్ సెక్టర్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్, ఫైనాన్షియల్, అగ్రికల్చర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ డొమైన్ యూ హ్యావ్ టు టేక్. ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్లో కూడా మనకి డేటా అనలిస్ట్లు అనేవారు కంపల్సరీ అవసరం. ఎందుకంటే అంత నీడ్ ఉంటుంది అనమాట. వితౌట్ డేటా అనలిస్ట్లు, మీకు ఇంకా చెప్పాలంటే వితౌట్ డేటా వీ కాంట్ డూ ఎనీథింగ్ ప్రెసెంట్ నవ్ డేస్. ఓకే, ఇప్పుడు ఏవైనా చార్ట్ మోడల్స్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవే వచ్చినా సరే వాటన్నిటికీ మెయిన్ పిల్లర్ ఏదైనా ఉంది అని అంటే డేటా. అంతే, మనం బ్రతకడానికి ఎలా అయితే వాటర్ రిక్వైర్మెంట్ అంత నీడ్ ఉండాలో ఒక డిజిటల్ అప్లికేషన్ ఆఫ్ డేస్ రన్ అవ్వాలంటే డేటా కంపల్సరీ ఉండాలన్నమాట. సో మనీ ఈజ్ వెల్త్ అంటారు, కానీ నన్ను అడిగితే ప్రెజెంట్ డేస్లో అయితే డేటా ఈజ్ వెల్త్ అని నేను అంటాను. సో మీరు అంతవరకు ఇది అగ్రీ చేస్తున్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చెప్పండి, కంపెనీస్ వచ్చేసరికి బిగ్ టెక్ కంపెనీస్, యూనికార్న్స్, స్టార్టప్స్ ఇవన్నీ హైర్ చేసుకుంటాయి, నో ప్రాబ్లం. మీకు వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ టూల్స్ నేర్చుకున్నాక మీకు చాలా వరకు వైడ్లీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కాబట్టి, సో వైడ్లీ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి గ్లోబల్లీ. మీరు ఎక్కడికి వెళ్ళినా డిమాండ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని శాలరీ ప్యాకేజ్ వచ్చేసరికి కూడా 10 LPA నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే మ్యాక్సిమం
6 LPA కూడా చిన్న కంపెనీలు ఇస్తాయి. బట్ మీరు చేసే కంపెనీ ప్రకారం మీరు వర్క్ చేసే రీజన్ అవ్వచ్చు. సో దాని మీద బేస్డ్ అయ్యి మీ శాలరీ ప్యాకేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో అప్ టు మీకు ల్యాక్స్ ఆఫ్ పర్ యానంలో అయితే మీకు ఆల్మోస్ట్ గూగుల్, మైక్రోసాఫ్ట్లో అయితే అప్ టు 1 crore ప్యాకేజ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా యావరేజ్గా తీసుకున్నట్లయితే 28 LPA, 24 LPA, సో ఇలా శాలరీ ప్యాకేజెస్ అయితే వస్తాయి డేటా అనలిస్ట్వి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ దట్ మీకు డేటా అనలిస్ట్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా కామెంట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, and we will meet in the next video with the data scientist domain. Okay, thank you for watching.